గుడ్ న్యూస్ ఇది. స్పోర్ట్స్ కోటాలో న్యాయమే గెలిచింది. వినేష్ పోగాట్ కు సిల్వర్ మెడల్ కన్ఫర్మ్ అయ్యింది. 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ డిస్క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. భారత క్రీడాభిమానులకు గుడ్ న్యూస్ ఇది. స్పోర్ట్స్ కోటాలో న్యాయమే గెలిచింది. వినేష్ పోగాట్ కు సిల్వర్ మెడల్ కన్ఫర్మ్ అయ్యింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. వైష్ణవి, మీరు చెప్పినట్టుగానే 100 గ్రాముల 50 కేజీలు వాస్తవంగా గోల్డ్ మెడల్ కానీ దానికి ప్రయత్నించాల్సిన తరుణంలో ఒలింపిక్ అసోసియేషన్ అనర్హత వెయిట్ ప్రకటించింది. ఏంటి 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పిన ఉద్దేశంతో మన వినీష్ పోగట్ మీద అనర్హత వెయిట్ వేయడంతో మొత్తం ప్రపంచం, మన భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఒక రకంగా దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలోనే వినీష్ పోగట్ గారు కూడా ప్రకటించారు, ఇక నుంచి నేను భవిష్యత్తులో ఈ రెజ్లింగ్ లో పాల్గొన్నట్టు తను వైదొలుగుతున్నట్లు కూడా ప్రకటించారు. ఇంకోవైపు దేశం మొత్తం కూడా ఆమె వెనుక నిలబడిన నేపథ్యంలో ఏదైతే ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అంటారు, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అని CAS అంటారు, ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన డిస్క్వాలిఫికేషన్ చేయడాన్ని దాన్ని సవాల్ చేస్తూ ఆమె అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ ని పరిశీలించిన కోర్టు కొంచెం సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. అందుకని ఆల్రెడీ సెమీఫైనల్ గెలిచారు కాబట్టి సిల్వర్ మనకి వెండి పథకం అనేది కన్ఫామ్ గా ఉంది కాబట్టి ఒలింపిక్ అసోసియేషన్ దాదాపు సిల్వర్ పథకాన్ని ఇవ్వడానికి కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి ఒకవైపు ఫైనల్లో పాల్గొనలేకపోయినప్పుడు కూడా సెమీఫైనల్ గెలిచిన నేపథ్యంలోనే సిల్వర్ మెడల్ సాధించడానికి ఆ రకంగానే ఆర్బిట్రేషన్ కోర్టు కూడా దానికి సానుకూలంగా ఉండడంతో వినీష్ పోగట్ మెడల్ గెలుచుకునే అవకాశం ఉంది. తర్వాత అధికారికంగా అయితే ఇంకా ప్రకటించాల్సి ఉంది. కానీ ఆవిడకి మెడల్ అయితే కన్ఫర్మ్ అయినట్టుగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. దాన్ని బట్టి మనం ఆవిడకి మెడల్ అనేది ఖాయంగా కనిపిస్తోంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.